మన జగద్గురు అయిన శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని మనం అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళాలా. మన భారతీయ సంస్కృతిని, భారతీయ సంప్రదాయాన్ని మనందరూ మన ఎప్పుడో తల్లిదండ్రులు చేసిన మహద్భాగ్యం అది మనకి ఈరోజు అబ్బింది. మనకు అనుకోవచ్చు మన తల్లిదండ్రులు మనకు పోట్లాడారు, వాళ్ళు చేయలేదని. కానీ వాళ్ళ తాత ముత్తాతలు ఎవరో ఈ కార్యక్రమాన్ని చేశారు మీ ఇళ్లలో. అందుకని మీకు అబ్బింది, లేకపోతే అబ్బదు. ఇటువంటి భాగ్యం మీకు అబ్బదు. ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద మహాస్వాములు, పెద్ద పెద్ద యోగులు వాళ్ళ శిష్యులతో కొన్ని లక్షలు భగవద్గీతను ప్రింట్ చేయించి అందరికీ అట్లా పంచేవారట. చిన్న చిన్నవి అయితే ప్రతి ఒక్కరూ ప్యాకెట్లో పెట్టుకొని చదివేవారట. నేను చెప్పే మాట ఇప్పటికీ 200 సంవత్సరాల కిందట మాట. మీ తాత ముత్తాతల్లో కూడా ఎవరో ఉండొచ్చు కదా, దాంట్లో కూడా ఎవరో ఉండొచ్చు కదా. మీరు రీసెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది. చాలామంది మహాత్ములు, డబ్బు గల వాళ్ళు ప్రింట్ చేసి, బంగారది కూడా ప్రింట్ చేసేవారట. పుస్తకం పైన కవరు, బంగారం కవర్ వేసి భగవద్గీత పంచేవారట. స్వామీజీ దగ్గర కూడా ఒక 2 ఉన్నాయి, మ్యూజియంలో పెట్టాను. అట్లా వెండి కవర్ వేసి భగవద్గీతను పంచేవారట. అట్లా కొంత ప్రింట్ చేసి ఆ మಗುಗೇನು ಬೇಕು ಮಾಡಿ ಪಾಪ ಹುಡುಕ್ತಿದೆ. అట్లా పుస్తకాలు ప్రింట్ చేసి పంచటం అనేది ఒక పద్ధతిగా మన భారత భూమిలో ఉండేదట. అది మళ్ళీ మనకు ప్రారంభం కావాలని నేను ఇష్టపడుతున్నాను. కొంతమంది అందరూ కూడా కొన్ని పుస్తకాలు తీసుకొని, అట్లీస్ట్ మైసూరు ఆశ్రమంలో ప్రింట్ అయినటువంటి, దత్తపీఠంలో ప్రింట్ అయినటువంటి పుస్తకాలు తీసుకొని దీన్ని మీరు ఫ్రీగా కొంతమందికి, తీసుకోలేనటువంటి వాళ్ళకి కొంత పంచితే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతం. అది కూడా సంకల్పం చేసుకోండి. ఒక్కొక్కరు 100 అన్నా చాలు, ఎన్నో వేల కొద్దీ అయిపోతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో భగవద్గీత పుస్తకం మన దగ్గర ఉంటే ఎప్పటికైనా మనకు మంచిది. అందుకని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు అవుతూ, ఇప్పటికీ మేము ఇక్కడ ప్రారంభం చేసినప్పటి నుంచి అమెరికా మరి ఇక్కడికి అప్పటికే కోటి దాటిపోయినట్టు చూస్తే, అయినా బాయ్ హార్ట్ చేసిన వాళ్ళది మాత్రం లెక్క తీసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకున్నాం. అంటే మామూలుగా ఎవరు ఇప్పుడు మెమరైజ్ చేశారో ఆ మెమరైజ్ చేసిన వాళ్ళది ఎంత అని ఇప్పుడు లెక్క తీసుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లెక్క తీసుకుంటున్నాం. అందుకని 1 కోటి అవుతూనే కురుక్షేత్రంలో ఏదన్నా ఒకటి పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. అదొక పెద్ద కార్యక్రమం. హైదరాబాద్లో ఏను బోలే అదొకటి నాకు పేరే రాదు, ఎంత చేసినా కూడా. గచ్చిబౌలిలో ఎన్నో తారీఖు అది? మార్చి 22 గచ్చిబౌలిలో. గచ్చిబౌలితోనే తప్పు, కరెక్ట్గా చెప్పానా? గచ్చిబౌలిలో అదో స్టేడియం. గచ్చిబౌలి అంటే ఎక్కడెక్కడో గచ్చిబౌలి అనుకోండి, కష్టం. స్టేడియంలో అందరూ రాండి, ప్రయత్నం చేయండి రావటానికి. తర్వాత చదువుతున్న వాళ్ళందరిలో కొంతమంది గోల్డ్ తీసుకునే, అటువంటి మెడల్ తీసుకునే యోగం కనపడింది. కొంతమందిలో ముఖం కనపడి, కొంతమందిలో ఉన్నది.
ఒక పట్టుదలగా చేసేవాళ్ళు ఈరోజు ఒక 42 మందిని చూశారు. ఎవరు దాంట్లో మీరు ఒకరు కావచ్చు కదా, అనుకోవచ్చు కదా. మీరు హఠంగా పట్టుదలగా చేస్తే వచ్చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా, ఎందుకు కంఠపాఠం చేయాలంటే 24 గంటలు ఎక్కడైనా మీరు ఆ శ్లోకం చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వచ్చేస్తుంది లోపలి. పుస్తకం ఎప్పుడు మనం పట్టుకొని చూసి చదవలేము కదా. ప్రయాణ సమయంలో చాలా పనికి వస్తుంది. అంటే బస్సులో ప్రయాణం కాదు, మన ప్రయాణ సమయం అనేది ఒకటి ఉంది. బస్సు కారు అనుకోకండి. మన ప్రయాణ సమయం ఒకరికి వస్తుంది, ఎప్పటికీ వస్తుంది. అప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఈ చిన్నపిల్లలకి జీవితంలో మర్చిపోలేరు వీళ్ళు. మీరు కూడా అంతే. ఎవరెవరు బాహ్యాట్ చేశారో జీవితంలో మర్చిపోలేరు మనం. అప్పుడప్పుడు ఆ శ్లోకాలతో అర్థం తెలుసుకుంటే చాలు. ఈరోజు భగవద్గీత ఎక్కడో ఉండింది మూలలో. చిన్మయానంద స్వామి చాలా కష్టపడి పాపం బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఎందరో మహానుభావులు, తిరుపతిలో ఒక ఆయనకి కండ్లు కనపడవు, ఆయన ఒక మహానుభావుడు, ఆయన కూడా చేశారు ఒకప్పుడు, చాలా చేశారు. మలయాళ స్వామి శిష్యులు కూడా చేశారు అట్లా. కానీ అది కూడా మళ్ళీ వెనకబడిపోయింది. విద్యాప్రకాశ్ స్వామీజీ దగ్గర కూడా వచ్చారు. ఆయన మచిలీపట్నంలో ఇక్కడికి కూడా వచ్చారు. చాలా వరకు చేశారు. ఆయన ఒక మాట అన్నారు, ఎందుకు ఇంటింటికి వెళ్ళటం లేదు అని. వెళుతుందన్న. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళుతూ ఉంది. అన్ని చోట్ల కేవలం తెలుగు వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు పాకిపోయింది, బాగా ఉంది. అందరూ ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నారు భగవద్గీత పారాయణం. ఎంతో బాగుంది, చాలా సంతోషం నాకు అనిపిస్తుంది. ఎవరు స్వామీజీ కాపీ కాదు, చాలా సంతోషం. వాళ్ళకి నమస్కారం చేయాలా, కాపీ కాదు, నిజంగా చేస్తున్నారు కదా, సంతోషం. తర్వాత శృంగేరికి వెళ్ళి పరీక్షలు చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది ప్రైజులు తీసుకొచ్చి స్వామీజీకి సమర్పణ, అన్నదాన అంటే గిఫ్ట్ అనేటువంటిది ఒకటి పెట్టాము ఇక్కడ. అంటే గీతా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పెట్టాం. దానికి ఇస్తున్నారు చాలామంది, కొన్ని వందల మంది తీసుకొచ్చి ఇస్తున్నారు. అట్లా ఎవరైనా వెళ్ళి అక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మీకు కలిగిన సంభావన తీసుకొచ్చి ఆ గిఫ్ట్కి ఇవ్వటం అనేటువంటిది నేర్చుకోండి. మీరు కూడా నేర్చుకోండి. ఈరోజు ఒక భక్తురాలను పట్టుకొచ్చింది శృంగేరికి. నేను నువ్వు అప్లికేషన్ వేసుకునేటట్టయితే స్వామీజీకి అది ఆ ప్రైజు చల్లితే అక్కడ నువ్వు వేసుకోవచ్చు, నీకు వస్తుంది. ఫస్ట్ క్లాస్ పాస్ అవుతుంది, లేకపోతే పాస్ కావు. అట్లా చెప్పిందట. నీ ఎందుకమ్మా అట్లా చెప్పావన్నా? మరి ఇంకేమిటి, అట్లా తప్పకపోతే వెళ్ళలేదు. నిజంగా పాస్ అయిపోయింది. ఆవిడ వచ్చింది ఈరోజు, వచ్చి పాపం ఆ గిఫ్ట్కి కట్టింది. ఆ విధంగా కూడా జరుగుతున్నది. రెండవది ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి ఒక్కరూ ఒక అధ్యాయం ప్రతినిత్యము చేయండి. చేస్తానని అందరూ చేతులు ఎత్తండి. అందరూ ఇక్కడ ఉండే పిల్లలు కూడా బాహాడ్ చేసిన వాళ్ళు, గోల్డ్ మెడల్ తీసుకునే వాళ్ళందరూ ఓకే, అందరూ ప్రామిస్ చేశారు. ప్రతినిత్యం ఒక అధ్యాయం. చిన్నది ఎంచుకోవకండి. టైం ఎట్లా ఉంటుంది కదా మీకు, ఒక్కొక్క అధ్యాయం చేస్తూనే ఉండండి. ఇంట్లో ఎవరేమైనా అనుకొని మీరు చేసేసుకోండి. ప్రారంభం స్నానం చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. మీరు స్నానం చేస్తూ 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 పాడుకోవచ్చు. మీరు భోంచేస్తూ చెప్పుకోవచ్చు. పలహారం చేస్తూ చేస్తూ చెప్పుకోవచ్చు. అర్థమైందే? ఒక్కటే సందర్భంలో మాత్రం చెప్పుకోకూడదు. మిగతా సందర్భాలు, అన్ని సందర్భాలు చెప్పుకోవచ్చు. ఆ ఒకటి నేను చెప్పను, మీరే ఎందుకు తెలుసు మీకు. అందుకని అది మనము మిగతా సందర్భంలో దోషం లేదు. భగవంతుడు శ్లోకాలు చెప్పుకోవటానికి అందరూ ఆ పని చేయండి. మరి మళ్ళీ అదేదో బోలి, దానికి అందరూ రాండి, మీరంతా కూడా మర్చిపోకండి. తర్వాత ఢిల్లీలో
మంటపం, భారత్ మంటపం, భరత్ కాదు, భారత్ మంటపం. అక్కడికి అందరూ కూడా చేరుకోవటానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఎవరో ఒక 300 రూములు మనకి ఇస్తానని చెప్పారు, బస్సు ఇస్తానన్నారు. ఇంతకన్నా ఇంకేమంది మనకు రావటం మాత్రం మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్తూ, ఈరోజు ఎవరెవరు గోల్డ్ మెడల్ తీసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఈరోజు కొత్తగా తీసుకునేవాళ్ళు ఈరోజు అబ్బా బాబాయ్, వెరీ నైస్, వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే కృష్ణ, ఇంతమంది తీసుకుంటున్నారు ఈరోజు, వెరీ గుడ్. 48 కాదు 948 బాబోయ్. ఓకే, చాలా బాగుంది, చాలా సంతోషం. అంత అయితే తొందరగా ఇప్పుడు వెళ్ళి మనమంతా ప్రసాదాలు తీసుకొని, మరి మామూలు కదా తీసుకోకపోతే వెళ్ళేదే, వెళ్ళి తీసుకొని కొంచెం వచ్చేసేయాలి. ఇంకంతే, ఇంక ప్రారంభం చేస్తే సాయంత్రం అవుతుంది మనకు ఇవ్వటానికి కోసం. ఓకే, థ్యాంక్స్ అందరికీ కూడా. నేను చాలా సంతోషపడ్డా. 3 గంటలట, 3 గంటలకి కార్యక్రమం. ఈరోజు బ్రేక్ లేకోకుండా చేశారు. చాలామంది పిల్లలు ఇప్పటికి కూడా ఇంకా వెళ్ళటం లేదు, వాళ్ళు ఇంకా అప్పాజీ మాట వింటూ కూర్చున్నారు. అది పట్టుదల, అది కావాలా. ఎందుకు స్పీడ్గా తెప్పించాను అంటే రేపు పనికి వస్తుంది, మీకు తెలీదు. అది ఒక పోటీ పెడుతున్నాను. ఆ పోటీలో ఎన్ని నిమిషాల్లో చెప్పారు అనేది కావాలా నాకు. ఎన్ని నిమిషాల్లో చెప్పగలరు, ఎవరు ఆ పోటీలో గెలచగలరు అనేది. నేను ప్రైజ్ అని చెప్పను, వాళ్ళని కౌగిలించుకుంటా అంతే, ఆనందపడతాను. హనుమంతుడు కౌగిలించుకున్నట్టుగా రాముణ్ణి. ఎంతో సంతోషం నాకు. కానీ మినిట్లో పాస్ కావాలా. మీరు పోటీ. ఒకప్పుడు ఒక అబ్బాయి చాలా హఠం చేసేవాడు, నాకు రాదని. నేను ముద్దు పెట్టుకుంటాను రా అన్న, అంతే, వచ్చేసింది వాడికి. మీరంతా చూశారు, ఆ అబ్బాయిని కూడా మీరు చూశారు. నేను ముద్దు పెట్టుకుంటాను రా నీకు వస్తాయంటే ఇంక అంతే. ఇంకా ఇంట్లో ఏమీ లేదు వాడికి, స్కూలు అంతే, ఇంక టీవీ కూడా చూడలేదు. ఎందుకురా ఇంత హఠంగా? తాతాజీ నన్ను ముద్దు పెట్టుకుంటానన్నారు, అంతే. ఇంకా నేను చేయాల్సిందే. అది ఆ హఠం రావాలి మీకు. చాలా సంతోషం. మళ్ళీ నేను సంతోషాన్ని వ్యక్తం చేయలేను, ఎందుకంటే ఇప్పుడు కడుపులో ಆಕలి ఉంది కాబట్టి. మనం ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತು ಗೀತಾ ಪರಿವಾರದವರು, ನಾಳೆ ದಿನ ಗೀತಾ ಪರಿವಾರದವರು ಅವ್ರಿಗೂ ಕೂಡ ತಿಳ್ಕೊಳ್ಳಿ. ಇನ್ನೂ ಇಷ್ಟು ಡಬಲ್, ತ್ರಿಬಲ್, 4th ನಮ್ಮ ಜನಗಳಿದ್ದಾರೆ ಎಲ್ಲ ಕಡೆನೂ. ವಿಜಯವಾಡದಲ್ಲಿ ಕೂಡ ಇದ್ದಾರೆ ತುಂಬ ಜನ, ಹೈದರಾಬಾದಲ್ಲಿ, ತೆಲಂಗಾಣದಲ್ಲಿ, ಅಂದರೆ ಇದು 2 ರಾಷ್ಟ್ರದಲ್ಲೂ ಇದ್ದಾರೆ, ಮತ್ತು ತಮಿಳ್ನಾಡಲ್ಲೂ ಕೂಡ ಇದ್ದಾರೆ. ಇವಾಗ ಎಲ್ಲ ಊರಿನವ್ರು ಬಂದಿದ್ದಾರೆ ಈಗ. ಅದಕ್ಕೆ ಗೀತಾ ಪರಿವಾರದವರು ಮೈಸೂರಿನವರು ನಾಡಿದ್ದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಿ ದತ್ತು ಜಯಂತಿ ಆದಮೇಲೆ. ಅದಕ್ಕೆ ನೀವು ಇದೇ ತರಹ ಬಾಯ್ಹಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ನೋದು ನನಗೆ ಇಷ್ಟ ಇದೆ. ಅಂದರೆ ಕಂಠಪಾಠ, ಗೀತಾ ಪರಿವಾರದವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಕಂಠಪಾಠ ಮಾಡಬೇಕು ಅಂತ ತುಂಬ ಆಸೆ. ಸ್ವಾಮೀಜಿಯಿಂದ ನೀವು ಎಲ್ಲರೂ ಒಂದು ಬಹುಮಾನ ತಗೋಬೇಕು ಅಂತ ನಾನು ಎಲ್ಲ ಕನ್ನಡದವರಿಗೆಲ್ಲ, ಗೀತಾ ಪರಿವಾರದವ್ರಿಗೆಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಸಂತೋಷ. ನೋಡಿದ್ರಲ್ಲ, ನೀವು ಭಾಗವಹಿಸಿದಿರಿ, ಪಾರಾಯಣದಲ್ಲಿ ನೀವು ಇದ್ದೀರಿ. ಆ ಭಾಗ, ಆ ಪುಣ್ಯ ನಿಮಗೂ ಸಿಕ್ಕಲಿ. ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ, ಪ್ರಸಾದ ತಗೊಳ್ಳದೆ ನೀವು ಹೋಗಬೇಡಿ, ಊಟ ಮಾಡಿಕೊಂಡೇ ಹೋಗಬೇಕು. ಎಲ್ಲರೂ మనవ మానవాళ్ళకి ఏం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఏకాదశి ప్రయుక్త ఏకాదశికి ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಮಾಡಿಸಿದಾರಲ್ವಾ, ಏನಿಲ್ವಾ? ಪ್ರಸಾದ ಅನ್ನೋದು ಮುಖ್ಯ. ಏಕಾದಶಿನೋ ದ್ವಾದಶಿನೋ ಪ್ರಸಾದ ಪಾರಾಯಣ ಮಾಡಿದ್ದೀವಿ ನಾವು. ಪ್ರಸಾದ ತಗೊಂಡು ಎಲ್ಲರೂ ಹೋಗಬೇಕು. ಮತ್ತೆ 3 ಗಂಟೆಗೆ ನಾವು ಎಲ್ಲರೂ ಸೇರ್ಕೋಣ. మళ్ళీ 3 గంటలకు ఈ ప్రైజ్ తీసుకునే వాళ్ళు, గోల్డ్ మెడల్
తీసుకున్న వాళ్ళందరూ కూడా మనం చేరుకుందామా? ఒక అని చెప్తూ జై గురుదత్త, కృష్ణం వందే జగద్గురుం. కొత్తగా ప్రింట్ అయిన పుస్తకాలన్నీ తీసుకోండి మీరు.